హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 53. ఇక నిఖిల్, పొట్టిది కూడా ఇద్దరూ బేబీ వైపు చూశారు. ఎప్పుడైనా అర్జున్ పక్కకు వెళ్ళమన్నట్లుగా కోపంగా ఇటువైపుకు వచ్చి అర్జున్ని గట్టిగా తగులుతూ కూర్చుంది. ఆమె ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూనే అసలు బేబీని చూడలేదు. కాదు చూడనట్లు నటించాడు. కోపంగా ప్లేట్ను ముందుకు పెట్టుకుంది సౌండ్ చేస్తూ. అప్పుడు చూశాడు, బగబగా మండుతుంది బేబీ. భూమి ఓవర్ చేస్తూ అర్జున్తో, అర్జున్ నాకు హ్యాండ్ పెయిన్గా ఉంది పెట్టవా అని నోరు చాపింది. ఇక మన బేబీ ఫీలింగ్ ఏంటో. ఫ్యామిలీ అంతా కూడా అర్జున్ను ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్గా చూస్తున్నారు. నరేష్, పద్మ దంపతులు వెళ్ళిపోయారు. ఇక భారతి వెంకట్రావును వీల్ చైర్ మీద కూర్చోబెట్టి అక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళని చూసిన భూమి నవ్వుతూ వెళ్ళి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసింది. చల్లగా ఉండమ్మా అని దీవించారు. భూమిని పొగరగా చూసి అర్జున్ పక్కన వచ్చి కూర్చుంది బేబీ. బేబీకి కోపం పీక్స్లో వస్తుంది. సేమ్ టైంలో బాధ, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. అవి ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. నిక్కీ, డాడీ వాళ్ళకి వడ్డించు, సింహ గర్జనలా బేస్ వాయిస్తో చెప్పాడు అర్జున్. అసలే పిరికిది పొట్టిది. ఇక భూమి పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా ప్లేట్లో ఇడ్లీ వేసింది. భూమికి వేయకుండా వెళ్ళిపోబోతుంటే అర్జున్ చూసిన ఒక్క చూపుకు సారీ అన్నా అని పెదవులు కదిపి భూమి ప్లేట్లో కూడా పెట్టింది. నాకు సర్వ్ చేయలేదు, అసలు నన్ను చూడటమే లేదని ఉక్రోషం ఎక్కువైంది బేబీలో. అర్జున్ పీస్ తీసి పల్లీ చట్నీలో డిప్ చేసి లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తుంటే ఆ చేతిని రైట్ సైడ్ నుంచి వచ్చిన మన బేబీ గారు స్మూత్ హ్యాండ్తో లాక్కుని నోట్లో పెట్టేసుకుంది. విత్ సార్ గారి ఫింగర్ కూడా కొరికింది. ఆ సీన్కు అతని మీసాలి చోటన అల్లరి నవ్వు మెరిసింది. అది అందరూ కూడా గమనించారు. ఇక ఫాస్ట్గా నములు మింగేసి ఇంకా కావాలి పెట్టు అని అంది ముద్దుగా ముఖం పెట్టుకుని. నవ్వి ఇంకో పీస్ పెట్టాడు అర్జున్. భూమి కోపంగా బేబీని చూస్తూ ఉంది. ఇక బేబీ అర్జున్ పెట్టిన దానిని తింటూనే చైర్ వెనక్కి జరిగి భూమి వైపు గర్వంగా చూసింది. చూసావా, నా మొగుడితోనే తినిపించుకుంటున్నా అని. పోవే, నువ్వు చేతి ముద్దల వరకే, నేను మూతి ముద్దల వరకు వెళ్తాను అని అంది సైగలతో. బేబీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. కానీ అల్లరోడి క్యారెక్టర్ ఏంటో ఆమెకు కొద్ది రోజుల్లోనే తెలిసింది కదా. భూమి మాటల్ని కేర్ చేయలేదు. అతను పెడుతుంటే గప్చుప్గా తింది. ఆమె మృదువైన పెదవులు అతని చేతులకు తాగుతూ ఉంటే ఇద్దరికీ ఏదో ఆనందం, మరేదో అలజడి. అతను కూడా హ్యాండ్ వాష్ చేయకుండానే అదే చేతితో తినేశాడు. నిఖిల్, అర్జున్ తినే విధానం గమనిస్తూనే అతను తినేశాడు. నీట్గా చిన్న పీసెస్లా చేసుకుని చట్నీస్లో డీప్ చేస్తూ పెదవులకు అంటకుండా, కనీసం పళ్ళ కూడా కనిపించకుండా చాలా నైస్గా తింటుంటే 90% అర్జున్ దత్తలానే ఉన్నాడు. నిఖిల్కు అంత పిచ్చిలేస్తుంది. ఇతను బావగారు అనుకున్న మరుక్షణం అల్లరోడిగా మారిపోతున్నాడు అని నిట్టూర్చాడు. రాము డాడీకి కూడా ఇదే అనుమానం. ఇక అందరూ టిఫిన్ చేసి సోఫాలో సెటిల్ అయ్యారు. డాడీ, మన ఆఫీస్కి వెళ్దామని అంది. అట్లకాడ అంటిస్తా అని బ్యాక్గ్రౌండ్లో శాంత మమ్మీ డైలాగ్ వినపడింది. వాట్ మమ్మీ, ఎందుకు వెళ్ళకూడదు అని అరిచింది. మొదటి 3 రాత్రులు అయ్యే వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళావంటే నిజంగానే కొడతాను అని అంది. శాంతి, నా బేబీని కొడతావా, నా ముందే తిడుతున్నావు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ఈసారి శాంత కూడా రాముపైకి తిరగబడింది. బేబీ కూడా వాళ్ళ అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్ళింది. ఇద్దరికి చెప్తున్నా వినండి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల వరకు బయట కాలు పెట్టావంటే ఇరగ్గొడతా అని బేబీని, దానికి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా అంటే చాలా ఆవేశంగా అరిచింది ఇద్దరి మీద. ఇదే ఫస్ట్ టైం. శాంతి వాయిస్కు ఆమె పతిదేవుడు కూడా వణికాడు. ఇక బేటీ కూడా వణికింది. మరి ప్రాజెక్ట్ మిస్ అవుతుంది మమ్మీ అని చిన్నగా అంది బీస్ట్ బేబీ. అది ఇంట్లో ఉండి అల్లుడు గారు చూసుకుంటారు, మీ డాడీ ఆఫీస్కి వెళ్తారు అని ఆర్డర్ వేసింది శాంత. ఈసారి కళ్ళల్లో కోపాన్ని. ఇద్దరు రౌడీ తండ్రి కూతుళ్ళు కూడా భయపడి ఇక ఓకే అని బయటికి వచ్చారు. ఇక అర్జున్ వాళ్ళ కాంబినేషన్ వింటూ టీవీ ఆన్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్. హిందీలో ప్రముఖ ఛానల్లో ఒక రిపోర్టర్ అంటుంటే అందరూ ఏంటా అని ఆసక్తిగా చూస్తున్నారు. బేబీ కూడా వచ్చి అర్జున్ పక్కనే ఆ న్యూస్ని చూస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతగాంచిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ దత్తా అని అంటుంటే శాంత కూడా బయటకు వచ్చింది. అందరి చూపులు ఆ టీవీ పైనే ఉన్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ దత్త మన మధ్య లేక నేటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన భౌతికంగా దూరమైన ఏదో ఒక సేవా రూపంలో మన మధ్యనే నివసిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. దేశం మొత్తం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఒక్క స్టార్టప్‌తో కంపెనీతోనే సక్సెస్ అయ్యి మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యాపార దిగ్గజం. నేటికి ఆయన కోసం, ఆయనతో పొత్తు కోసం ఎన్నో దేశాలు మన భారతదేశం వైపు తిరిగి చూస్తున్నాయి. ప్రపంచం అంతటిలో వేల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు చెయ్యని బిజినెస్ అంటూ లేదు. లాభం నష్టాలు ఎలా ఉన్నా సరే అన్నిట్లో ముందుంటారు. అతనంటే యావత్ ప్రపంచానికి ఎనలేని గౌరవం. అపర కుబేరుడిగా ఖ్యాతిగాంచాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా అతని సంపాదనలో సగభాగం ట్రస్టులకు ఇవ్వటం ఇంకా విశేషం. అదే తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను పాటిస్తూ ఇప్పుడు అతని తనయుడు అర్జున్ దత్తా కూడా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. దేశంలో ఎక్కడ ఆకలి బాధ ఉండకూడదని అన్ని గ్రామాలు, పట్టణాలలో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితమే ముంబైలో అత్యంత మురికివాడైన ధారావిలో అతనే స్వయంగా అందరికీ అన్నదానం చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అని పొగుడుతూ ముందుగా సంజయ్ దత్తా ఫోటోని చూపించారు. 6 అడుగుల ఎత్తులో స్టిల్ యంగ్గా కనబడుతూ హుందాగా బ్లాక్ కోట్లో స్టైల్గా ఉన్నాడు. వైట్ ఫార్మల్ షర్ట్లో, చేతికి రోలెక్స్ వాచ్, చేతిలో అడ్వాన్స్ ఐఫోను, చాలా స్టైల్గా పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు. కళ్ళల్లో చెదరని కాన్ఫిడెంట్, ముఖంలో అదే సీరియస్నెస్తో ఇంకా ఇంకా చూడాలనిపించేంత తెల్లగా టర్కీ పిల్లోల్లా సూపర్గా ఉన్నాడు సంజయ్ దత్త. చిన్న నవ్వుతో ఒక ఆవిడకి ప్లేట్ ఇస్తున్నాడు. సంజయ్ దత్తాని చూడగానే బేబీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. టీవీ ముందుకు వెళ్ళి సంజయ్ దత్త ఫోటోని తడిమి అంకుల్ అని పెద్దగా ఏడ్చింది బేబీ. బేబీ ఏడవకు అని అందరూ షాక్ అవుతూ చూశారు. కంట్రోల్ బేబీ కంట్రోల్ అని బేబీ ముందుకు వెళ్ళి కన్సోల్ చేశారు. రాము కూడా ఒక రకమైన బాధ కలిగింది. కానీ దాన్ని కవర్ చేసేలా లేడు. భూమికైతే ఇంకా ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. రూమ్లోకి పరిగెత్తింది. బెడ్ మీద బోల్లా పడుకుని ఏడ్చింది. బేబీ ఏడవకు నాన్న అని శాంత కన్సోల్ చేస్తుంది. నిఖిల్ కూడా బుజ్జోడా ఈ టైంలో అంతలా స్ట్రెస్ అవ్వకూడదు అని ఆమె కళ్ళు తుడిచాడు. ఎంత మంచివాడు అంకుల్ ఇలా చంపేశారు అని ఏడ్చింది. పొట్టిది కూడా తట్టుకోలేకపోతుంది. సంజయ్ దత్తతో పాటు అపర్ణ కూడా గుర్తుకు వచ్చింది. అక్క అని అనుకుంది మనసులో. ఇక కంటి నిండా నీళ్లతో అర్జున్ని చూసింది బేబీ. అతనిలో ఏ ఫీలింగ్ లేదు. నార్మల్గానే చూస్తున్నాడు. అతని ప్రవర్తనకు ఏ అంచనాకు రాలేక మౌనంగానే రోదిస్తుంది బేబీ. ఇక వచ్చి అర్జున్ పక్కనే సోఫాలో వాలింది. సంజయ్ దత్త మరణానికి జరిగిన పరిస్థితులన్నీ కూడా కళ్ళ ముందు కదిలాడాయి. సారీ అంకుల్ నా వల్లే కదా ఇదంతా అని అనుకుంది. మూసిన కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. కనీసం ఆమె వైపు అస్సలు చూడటం లేదు అర్జున్. బేబీ ఆలోచనలు 2 ఏళ్లు వెనక్కి వెళ్ళాయి. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. సంజయ్ దత్త హైదరాబాద్ వచ్చి ముంబై వెళ్తున్నాడు. బై రోడ్డు, ఫ్లైట్ లేదు. ఓన్ ఫ్లైట్ కూడా అవైలబుల్ లేకపోయేసరికి కారులో వెళ్తున్నాడు. అప్పటికి చాలామంది అతన్ని చంపాలని చూస్తున్నారు. ఒక నార్మల్ బీహార్ గ్యాంగ్ సఫారీతో మాట్లాడి 50 మందిని దింపారు. బేబీకి జస్ట్ సంజయ్ని డైవర్ట్ చేయమని మాత్రమే చెప్పడంతో తను కూడా ఓకే అని అంది. ఇక గుల్బర్గ్ అవుట్స్కట్లో తన కార్ని పంచర్ చేసుకుని సంజయ్ కోసం ఎదురుచూస్తుంది. దొంగలు అటాక్ చేస్తారని చందుకు కూడా తెలీదు. బట్ అర్జున్ దృష్టిలో ఆమె వల్లే తన డాడీ చనిపోయాడని ముద్రపడింది. రాము సంజయ్కు సన్నిహితుడని రాము కూతురి ద్వారా ఈ పని చేయించారు. అర్జున్ యుఎస్లో ఉన్నాడు. అప్పు కూడా అక్కడే ఉంది. రత్నకవిక బిజినెస్ మీటింగ్ కోసం కెనడా వెళ్ళింది. ఎప్పుడూ పక్కనే ఉండే వెంకట్రావు మాత్రమే సంజయ్తో ఉన్నాడు. నైట్ 9 అవుతుంది. నిర్మానుషంగా ఉన్న రోడ్లు బిక్కు బిక్కుమంటూ బేబీ కారు అక్కడ ఆగింది. దిగి చుట్టూ చూస్తుంది. ఇక లైట్గా వర్షం పడుతుంది. వెంకట్రావు డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే కూర్చున్నాడు సంజయ్.
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఊరు కదా, అందుకే ఎంప్లాయీగా చూడడు. తన వాడిలా సొంత తమ్ముళ్ళ చూస్తాడు సంజయ్. కారు లైట్ వెలుగులో వాళ్ళకు కొంచెం దూరంలో ఒక కారు అమ్మాయి ఉండడం గమనించాడు సంజయ్. వెంకట్, ఫాస్ట్గా పోనివ్వు, ఎవరో పాపం ఒంటరిగా ఉంది అని కంగారుగా అన్నాడు. సరే అన్నా అని కార్ని బేబీ ముందుకు తీసుకువస్తుంటే వచ్చేది సంజయ్ కారని అర్థమై లిఫ్ట్ కోసం బేబీ చెయ్యి అడ్డు పెడుతుంది. లైటింగ్లో బేబీని చూసిన సంజయ్ షాక్ అయ్యి, ఏంటి, తన ప్రాణ స్నేహితుడు కూతురు, పైగా ఇష్టమైన అమ్మాయి, ఇలా రోడ్డు మీద ఈ టైంలో ఉండడం ఏంటా అని కంగారుగా కారు ఆగకముందే డోర్ ఓపెన్ చేసుకుని ఎదురు వెళ్ళాడు సంజయ్ పరుగులాంటి నడకతో. ఏంట్రా తల్లి ఈ టైంలో ఇక్కడ? అది అంకుల్, నా కారు పంచర్ అయింది, ఫోన్లో సిగ్నల్ కూడా లేదు అని అంది. సరేరా తల్లి, నా కారులో వెళ్దామని సంజయ్ కారు దగ్గరకు వస్తూ ఉంటే బీహార్ గ్యాంగ్ అంతా ఒక్కసారిగా అటాక్ చేశారు. ఫలితంగా ఒక 10 నిమిషాల్లో సంజయ్ దత్త శవమయ్యాడు. ఇందులో 90% పాత్ర బేబీదే ఉండేలా అవతలి వ్యక్తులు క్రియేట్ చేశారు. అందుకే అర్జున్కు బేబీపై అంత కోపం. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన తెలిస్తే ఒళ్ళు గొగ్గులు పొడుస్తుంది. ఆ రోజు మన బేబీ సంజయ్ని కాపాడడానికి ఎంత సాహసం చేసిందో అర్జున్కే కాదు, ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ తెలిస్తే బేబీపై ద్వేషం పోతుందేమో మరి. మిగతాది ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. కళ్ళు మూసుకుని జరిగింది మొత్తం తలుచుకుని ఏడ్చుకుంటూ ఉంటుంది బేబీ. కనీసం ఆమె వైపు చూడని అర్జున్ మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాడు నిఖిల్ రాము. చాలాసేపటికు ఆమె తల నిమురుతూ, మేడంజీ, జరిగిపోయిన వాటి కోసం ఏడ్చి మీ హెల్త్ డిస్టర్బ్ చేసుకోవద్దు అని మాత్రం అన్నాడు. కాదు అనగలిగాడు అలరుడు. కళ్ళు నిండా నీళ్లతో అర్జున్ని చూస్తూ, నా తప్పేం లేదు, అది అర్జున్కి తెలిస్తే బాగుంటుంది. నిజంగా నువ్వు అర్జున్ దత్తవైతే నన్ను దగ్గరగా చూస్తున్నావు కదా, మనుషుల్ని చంపే రాక్షసత్వం నాలో ఉందా అని అర్జున్ని వెక్కుతూ అడిగింది మరి చందన. మరి దానికి అర్జున్ ఏం చెప్తాడో వచ్చే భాగంలో చూద్దాం. ఇదంతా కూడా మనకి ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది.